హాయ్ అండి. అందరూ పీస్ లిల్లీ అంటే చాలా సెన్సిటివ్ ప్లాంట్ అని అనుకుంటూ ఉంటారు. దాన్ని పెంచడం కష్టమని. దాన్ని పెంచడం చాలా ఈజీ అండ్ బ్లూమ్స్ కూడా చాలా ఎక్కువ వస్తే చాలా అందంగా కూడా ఉంటాయి. మీకు తెలిసిందే కదా. కానీ ఏంటంటే దానికి ఓవర్ వాటర్ అయినా అండర్ వాటర్ అయినా కూడా అది వాడిపోతూ ఉంటుందన్నమాట. నా ప్లాంట్ కూడా ఒకసారి ఏమైందంటే మొత్తం వాడిపోయింది. ఎందుకు అట్లా వాడిపోయింది, దాని రీజన్స్ ఏంటి అండ్ నేను దానికి ఎలాంటి లిక్విడ్స్ ఇచ్చి దాన్ని రివైవ్ చేశాను, అది కూడా ఆర్గానిక్ అండ్ హోమ్ మేడ్ లిక్విడ్స్తో ఎలా రివైవ్ చేశాను అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. హాయ్ బీసీబీస్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ మొక్క ఎందుకు ఇట్లా అసలు డ్రూప్ అవుతుంది అనేది చూద్దామండి, సరేనా? ఇదిగోండి నా ప్లాంట్, మీకు డేట్ కూడా చూపిస్తున్నాను. అది ఏమైందంటే మొత్తం అసలు వాడిపోయిందనమాట, అలా పడిపోయింది. ఇంకా లీవ్సే కాదు, ఫ్లవర్స్ మీరు చూస్తే ఫ్లవర్స్ కూడా కిందకి పడిపోయి ఉన్నాయి. సో ఫస్ట్ ఇలా అయిపోయినప్పుడు ఈ ప్లాంట్ని మనం సర్వైవ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే దానికి ఉన్న వాడిపోయిన ఆకులు లేదా ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన పువ్వులు అలాంటివి ఉంటే కనుక ఫస్ట్ మనం వాటిని రిమూవ్ చేసేయాలి. ఎందుకనంటే ఈ ఎండిన ఆకులు, పండిన ఆకులు దీని స్ట్రెంత్ అంతా వాటిని రివైవ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని స్ట్రెంత్ అంతా అవి తీసుకుంటూ ఉంటాయి. సో వాటిని మనం ముందు కట్ చేసేయాలి. అవి కట్ చేసి అన్నీ తీసేసుకోవాలి. అండ్ మీరు చూస్తే నా ఫ్లవర్స్ కూడా చూసారా, ఫ్లవర్స్ యాక్చువల్గా చాలా స్టిఫ్గా అలా ఉన్నట్టుగా ఉంటాయి. బట్ మొక్క డ్రూప్ అయిపోవడం వల్ల ఫ్లవర్స్ కూడా మెత్తగా సాఫ్ట్గా అట్లా అయిపోయాయండి. అండ్ నెక్స్ట్ మీకు లీవ్స్ కనుక ఎల్లోగా అయిపోవడం కాకుండా ఎడ్జెస్లో కనుక బ్లాక్గా అయిపోతే కనుక అది లీఫ్ మొత్తం కట్ చేసేసే కంటే, అంటే అన్ని లీవ్స్ కట్ చేసుకుంటే వెళ్ళిపోతే మొక్కకు బలం ఉండదు కదా. సో అట్లా బ్లాక్గా అయిన వాటిని మాత్రం ఆ ఎడ్జెస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ ఎడ్జెస్ని కూడా కట్ చేసేసుకోండి. అండ్ చూసారా, నాకు కింద చిన్న ఫ్లవర్, అది కూడా ఎలా పడిపోతుందో అసలు. యాక్చువల్గా అయితే ఇట్లా నుంచొని ఉంటాయి మనకి పాము పడగలాగా. మనం ఒక వీడియో పెట్టుకున్నాం కదా, పాము పడగ లాంటి పువ్వులు అని చెప్పి. సో ఎండిపోయిన ఆకులు కూడా మీరు పడేయద్దు. ఎండిపోయిన ఆకులు మనం ఎట్లా యూస్ చేసుకోవచ్చో మనం తర్వాత వీడియోస్లో చూద్దాము, నెక్స్ట్ వీడియోస్లో. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన వీడియోకి హీరో ఈ లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ని కూడా మీరు మన వీడియోలో చూస్తుంటారు, నేను పైన మీకు ఐ కార్డ్లో ఇస్తాను. నేను ఈ ఆర్గానిక్ లిక్విడ్ని ఎలా ఉంచుకుంటాను, రోజు మనం చేసుకునే పనుల్లోనే బిజీ ఉమెన్ కూడా ఎట్లా ఈ వాటర్ సేవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక వీడియో చేశాను కదండి, అది ఐ కార్డ్లో ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. మనం ఆల్రెడీ అవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు డైలీ లైఫ్లోనే చేసుకుని పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము. ఇలాంటివి జరిగినప్పుడు మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఏంటంటే రైస్ వాటర్ అనమాట. రైస్ వాటర్ మొక్కలకి చాలా యూజ్ అవుతుందండి. సో దాన్ని నేను ఎలా సోక్ చేసుకుని ఎలా ఉంచుకుంటానో మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈ రైస్ వాటర్ని మనము ఒక 24 అవర్స్ అయితే ఫర్మెంట్ చేయాలి. ఆ 24 అవర్స్ ఫర్మెంట్ చేసిన ఈ వాటర్ని ఏం చేస్తాము అంటే ఖచ్చితంగా డైల్యూట్ చేయాలి. నేను స్పూన్తో మీకు ఎందుకని అట్లా చూపించాను అంటే కన్సిస్టెన్సీ చూస్తారు అని, చాలా చిక్కగా ఉంది కదా, సో వాటర్ ఎక్కువ పడుతుంది అనమాట. చాలా పల్చగా చేసుకోవాలండి, ఎక్కువ వాటర్ కలుపుకోవాలి. అంటే మనం ఎక్కువ బియ్యంని తక్కువ వాటర్తో నానబెట్టి తీస్తే ఏమవుతుంది, మనకి చిక్కగా వస్తుంది కదా. సో ఆ వాటర్కి మనం నార్మల్ వాటర్ని ఎక్కువ కలపాల్సి వస్తుంది అనమాట. అదే మీ రైస్ వాటర్ పల్చగా ఉందనుకోండి, తక్కువ వాటర్ కలిపితే సరిపోతుంది. సో చూసుకొని ఆ వాటర్ మిక్స్ చేసుకొని మొక్కకి అన్ని వైపులా పోయాలి. ఒకేసారి ఒక దగ్గరే పోసేయడం కాదండి, ఎందుకంటే అది ఆల్రెడీ పాడైపోయింది, మొక్క వాడిపోయింది. మీరు ఒకేసారి వాటర్ అంతా ఒకేసారి పోసేస్తే కింద నుంచి అయినా డ్రైన్ అయిపోతుంది అండ్ మొక్క తీసుకోలేకపోతుంది కూడా, అన్ని ఏరియాస్కి వెళ్ళదు. సో మీరు మొక్క నెమ్మదిగా తిప్పుతూ అన్ని సైడ్స్ వేయాలి. అట్లా వేస్తే అది మొత్తం అన్ని చోట్ల నుంచి పీల్చుకుంటుంది. అండ్ ఇందాక మనం తీసేసుకున్న లీవ్స్ ఉన్నాయి కదండి, వాటిని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఎక్కువ యాక్చువల్గా అంత పెద్ద పెద్ద లీవ్స్తోనే వాడాను కంపోస్ట్లకి వాటికి, అందుకే చిన్నగా కట్ చేసేస్తాను. మీరు ఇలా వచ్చినప్పుడే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నారు అనుకో, మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు, తర్వాత ఎప్పుడో కట్ చేద్దాం అనుకోకూడదు. సో అవి పక్కన పెట్టండి, అవి ఎట్లా యూస్ చేద్దామో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ మీరు చూస్తే కనుక నెక్స్ట్ డే 7th ఈ ప్లాంట్ ఏమైందంటే కొంచెం తేరుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట, కొంచెం మంచిగా అయింది ప్లాంట్.
చూసారు కదండి, మనం చేసింది అయితే 6th, మీకు ట్యాబ్లో ఆ రోజు టైం చూపించాను, డేట్ అండ్ టైము. అండ్ నెక్స్ట్ ఇది 7th అనమాట. అంటే నెక్స్ట్ డేకి చూడండి కొంచెం తేరుకుంది, మీకు కనిపిస్తున్నాయి పువ్వులన్నీ చూడండి కొంచెం పైకి లేచినట్టుగా అయ్యాయి. లీవ్స్ అయితే మొత్తం స్టిఫ్గా అవ్వలేదు, బట్ కొంచెం లేచాయి. అంటే టైం ఎక్కువ ఇంకా అవ్వలేదు కాబట్టి మనకి, నేను ముందు రోజు నైట్ మీకు ఆ వీడియో తీసాను, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో అందుకని అలా ఉంది. నెక్స్ట్ 8th అండి. 8th కనుక మనం చూస్తే ఏమవుతుందంటే ఫుల్గా అది హెల్తీగా అయిపోయింది 2 డేస్కే అండి. ఎందుకంటే దీన్ని యాక్చువల్గా పీస్ లిలీని డ్రామా క్వీన్ అని కూడా అంటారు. చాలామంది అంటారు దీన్ని డ్రామా క్వీన్ అని. ఎందుకంటే ఇట్టే డ్రామా చేసేస్తుంది, అంటే అది ఇట్టే పడిపోయినట్టుగా చచ్చిపోయిందేమో ఇంక బ్రతకదేమో అనిపిస్తుంది, అట్లా పడుకుంటుంది. మనం నీళ్ళు వేయగానే మళ్ళీ అట్లాగే ఎంతైతే హెల్తీగా ఉండేదో అంత హెల్తీగానూ తయారవుతుంది. అయితే వాటర్ వేసినా కూడా ఇది హెల్తీగా అవుతుంది. కానీ నేను ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఎందుకు చెప్పానంటే దానికి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. రైస్ వాటర్ మొక్కలకి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుందండి. మనం బయట తీసుకొని వచ్చే ఫర్టిలైజర్స్ అవన్నీ వేసే కంటే కూడా ఇంట్లో పెట్టుకునే ఇలాంటి రైస్ వాటర్స్ని వాటిని ఇవ్వడం వల్లే మొక్కలు ఇంకా హెల్తీగా ఉంటాయి. అండ్ మీకు కనుక నెక్స్ట్ ఈ మొక్క కనుక ఇంట్లో పెట్టుకునేటట్టయితే, మనం ఇండోర్లోనే ఈ ప్లాంట్ని ఉంచాలి అనుకుంటే, అండ్ నెక్స్ట్ ఈ మొక్క ఇది చూసారు జైంట్ ప్లాంట్ కదా, చాలా పెద్దది, నార్మల్ పీస్ లిల్లీ కాదు. సో ఇది అందంగా ఉండాలి అని అనుకుంటే మనం పెద్ద పెద్ద ఆకులు కాబట్టి వీటిని మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు. వాటిని క్లీన్ చేస్తూ ఉంటే కూడా మొక్క చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట. దాని మీద డస్ట్ అంతా పేరుకునేలా చేస్తున్నారు అనుకోండి, దాని హెల్త్ పాడవుతుంది. అండ్ ఈ మొక్క ఇందాక ఈ ఫ్లవర్ చూపించాను కదా, ఇదేంటి అంటే ఓల్డ్ అయిపోయిందండి. ఇంకా యాక్చువల్గా ఆ లోపల ఉంది కదా, దాని నుంచి సీడ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు కొంతమంది. నేను ఎప్పుడు చేయలేదు, ట్రై చేయలేదు, బట్ ఈసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను దాన్ని ఉంచి. ఎందుకంటే ఆ ఫ్లవర్ ఇంకా ఓల్డ్ అయిపోయింది అనమాట. చూడండి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, ఇవి కొత్త ఫ్లవర్స్ కాబట్టి. అండ్ మీరు చూస్తే కనుక నా పీస్ లిల్లీ ప్లాంట్కి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు ఎన్ని బ్లూమ్స్ ఉన్నాయో. యాక్చువల్గా నేను మీకు ఫస్ట్లో ఒకసారి ఒక వీడియో ఉన్నది, అది ఇక్కడ చూస్తాను ఉందేమో, ఇక్కడ పెడదామంటే నాకు దొరకలేదు ఆ వీడియోని. అందులో చూస్తే మీరు ఈ మొక్కని తెచ్చుకున్నప్పుడు ఒక్కటే ఫ్లవర్ ఉంటుందండి. కానీ ఇప్పుడు చూసారు ఎన్ని బ్లూమ్స్ వచ్చాయో. నేను ఎప్పుడో తెచ్చుకున్నా చిన్న ప్లాంట్ ఒక్కటే ఫ్లవర్ ఉంటుంది, ఇప్పుడు పెద్దదైంది, ఎక్కువ వచ్చాయి. అండ్ నెక్స్ట్ క్లీన్ చేసుకోవాలని చెప్పాను కదండి. కొంతమంది ఇట్లాంటి వీడియోస్ చూసినప్పుడు మళ్ళీ తొడవడం ఒకట అని కూడా అంటారు. బట్ నిజంగానే మీకు ప్లాంట్స్ అంటే ఇష్టం ఉంటే మీరు నిజంగానే మీకు క్లీన్ చేయడం అనేది కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద లీవ్స్ కదండి, డస్ట్ పట్టేస్తుంది, డస్ట్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చిన్న ప్లాంట్స్ మనం పైన పెట్టామనుకోండి, వాటిని స్ప్రింకిల్ చేసి వాటర్ క్లీన్ చేస్తాం, బట్ వీటిని ఇంట్లో మనం స్ప్రింకిల్ చేయం కదా. అండ్ నెక్స్ట్ వాటర్ కనుక స్ప్రింకిల్ చేస్తే పీస్ లిల్లీ లీవ్స్ మీద మచ్చల కింద పడిపోతాయి. అందుకని ఏం చేయాలంటే ఏదైనా ఒక వైప్ కానీ లేకపోతే క్లాత్ కానీ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆకులన్నీ క్లీన్ చేస్తే చూడండి ఎంత షైనీగా ఉన్నాయో. అలా చేస్తూ ఉంటే ఏంటంటే ప్లాంట్ కూడా హెల్తీగా అవుతుందన్నమాట. ఈ ప్లాంట్స్ని అస్తమాను క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదండి, డస్టీగా అనిపించినప్పుడు చేసుకుంటే సరిపోతుంది. అని చెప్పాను కదా, వాటర్ అయితే వీటి మీద స్ప్రింకిల్ చేయకూడదండి. పీస్ లిల్లీ ప్లాంట్ లీవ్స్ మీద మచ్చల్లాగా వచ్చేస్తాయి అనమాట. సో క్లీన్ చేసుకోవడమే బెస్ట్. అండ్ నా ప్లాంట్ ఎందుకు డ్రూప్ అయిందో చెప్తానన్నా కదా, నాదేంటంటే ఇది ఓవర్ వాటర్ అయినా అండర్ వాటర్ అయినా కూడా అవుతుందండి. అలాగే లైటింగ్ సరిపోకపోతే కూడా అవుతుంది. నా ప్లాంట్కి ఏమైంది అంటే లైటింగ్ సరిపోక అట్లాగా పడిపోయింది అనమాట, వాడిపోయింది. ఎందుకంటే నేను ఇంట్లో పెట్టాను, సో డోర్స్ క్లోజ్ చేసేసి ఉండడం వల్ల, మేము లేకపోవడం వల్ల అది లైటింగ్ రాకదానికి అట్లా అయిపోయిందనమాట. సో దీన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ సన్లైట్లో పెట్టేటప్పటికి ఇది మళ్ళీ నార్మల్ అయిందనమాట. సన్లైట్లో ఉన్నాం కదా అని చెప్పి దీన్ని డైరెక్ట్ సన్లైట్లో అయితే పెట్టకూడదండి, ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి. బట్ ఎక్కువ లైటింగ్ ఉంటే కనుక త్వరగా రివైవ్ అవుతుందనమాట. సో నేను ఆర్గానిక్ లిక్విడ్ ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టి మళ్ళీ ఒక 2 days తర్వాత తీసుకొని వచ్చి మళ్ళీ లోపల పెట్టేశాను. మీకు ఇండోర్ ప్లాంట్ లాగా ఉంచుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు తీసుకెళ్ళి దీన్ని ఇండైరెక్ట్ సన్లైట్లో పెడితే సరిపోతుంది. లేదా ఇంట్లోనే మీకు లైటింగ్ వచ్చే ప్లేస్ ఏదో చూసుకొని అక్కడ పెడితే కనుక ఇది బాగా సర్వైవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే, దీనికి ఎక్కువ బ్లూమ్స్ రావాలంటే ఏం చేయాలి, ఎక్కువ పువ్వులు పోయాలి అంటే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలాంటి టిప్స్తో మనం ఒక వీడియో చేద్దామండి. నా ప్లాంట్ మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు, ఓన్లీ సింగిల్ ఫ్లవర్ ఉంటుందండి. అది నేను ఇక్కడ పెట్టడానికి అవ్వలేదు. ఈ ప్లాంట్ తెచ్చినప్పుడు చాలా ఇయర్స్ అయిందండి, ఒక్కటే ఫ్లవర్ ఉండేది, జైంట్ ప్లాంటే అది, పెద్ద లీవ్స్ ఉండేవి, ఒక్కటే ఫ్లవర్ ఉండేది. ఈ ఇయర్ చాలా బ్లూమ్స్ వచ్చాయి. సో ఇలా బ్లూమ్స్ ఎక్కువ రావాలి, పువ్వులు ఎక్కువ పూయాలి అంటే ఏం చేయాలో కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ ఈ ప్లాంట్ కోసమే కాదు, మీకు గార్డెనింగ్ కోసం ఏమైనా టిప్స్ కావాలన్నా, ఐడియాస్ కావాలన్నా, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, హ్యాక్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి నేను నా దగ్గర ఉన్న ప్లాంట్తో మీకు దాని కేర్ ఎట్లా చేయాలి అనేది వీడియో చేసి మీకు చూపిస్తాను.
అట్లాంటి డౌట్స్ మీరు అడిగితే మీకే కాదు మీలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ వీడియో యూజ్ అవుతుంది అనమాట. చాలామంది ఏంటంటే డౌట్ ఉంటుంది కానీ అడగడానికి ఆలోచిస్తారు. సో మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేస్తాను. మనం ఆ కేర్ అండ్ టిప్స్ కూడా తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా గార్డెనింగ్ టిప్స్ కావాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్. అండ్ ఇంకొక విషయం అండి, మన ఛానల్లో ఇండోర్ ప్లాంట్స్ కోసమే కాదు అవుట్డోర్ ప్లాంట్స్ కోసం కూడా గార్డెనింగ్ టిప్స్ అవి చేయాలనుకుంటున్నాను అండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కోసం వీడియోస్ పెట్టాను. ఒక్కసారి మీకు ఇష్టమైతే కనుక విజిట్ చేసి వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.